హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ వీడియోలో సింపుల్ హోమ్‌మేడ్ అపోలో ఫిష్ ఫ్రై చాలా ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను క్లీనింగ్ ప్రాసెస్ ఇందులో పెట్టలేదండి. కింద రిలేటెడ్ వీడియోస్‌లో ముళ్ళు లేని చేపల పులుసు అనే వీడియో మీద క్లిక్ చేయండి. మీకు అక్కడ కంప్లీట్ మ్యారినేట్ వరకు అండ్ క్లీనింగ్ ప్రాసెస్ అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నేను ఇందులో 1 కేజీ ఫిష్‌కి తగ్గ ఇంగ్రీడియెంట్స్ మెన్షన్ చేస్తున్నానండి. దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోండి. ఫిష్‌ని నీట్‌గా ఒక బౌల్‌లో క్లీన్ చేసుకొని పెట్టుకోండి. ముందు శుభసూచకం పసుపుతో మొదలు పెడదాము. హాఫ్ స్పూన్ పసుపు వేయండి. ఇప్పుడు 2 స్పూన్స్ సాల్ట్. ఈ ఫ్రై కోసం మనం ఒక 5-7 డేస్‌కి సరిపడా తెచ్చుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 స్పూన్స్ కారం అండి. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని తింటే రోగాలు వస్తాయి అనుకున్న వాళ్ళు అస్సలు ఏమాత్రం ఇది తినమాకండి. అస్సలు సజెస్ట్ చేయను నేనైతే. ఆ రెస్టారెంట్‌లో ఎక్స్‌పైరీ ఫుడ్ అండ్ ఈ ఫ్రాంజ్ ఫ్రూట్స్ కన్నా ఇది చాలా బెస్ట్ అండి. 4 స్పూన్స్ గరం మసాలా వేసుకోండి. మన నీస్ పిచ్చోళ్ళు ఉంటారు కదండీ! ముక్క లేనిదే అస్సలు ముద్ద దిగదు వాళ్ళకి. వారం మధ్య మధ్యలో దీన్ని ఫ్రై చేసుకొని అలా తింటుంటే అబ్బా! టేస్ట్ సూపర్ అండి అసల. ఇప్పుడు చిన్న గరిటెతో 2 సార్లు ఆయిల్ ఎయ్యండి. అది ఈక్వల్ టు 4 స్పూన్స్ అవుతుంది. ఈ ఫ్రైకి ఓన్లీ మ్యారినేట్ చేయటమే పెద్ద ప్రాసెస్ అండి. అంతే, ఇంక చాలా సింపుల్. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక గిన్నెలో ఉన్న ముక్కలన్నీ దన కలపండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ముక్కలకి పట్టాలి బాగా నీట్ గా. ఈ మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ ని కాసేపు ఫ్రిడ్జ్ లో ఒక 1 అవర్ దాకా రిలాక్స్ అవ్వనివ్వండి. ఇలా నీట్ గా మ్యారినేట్ చేసిన దాన్ని మేము ఇలా ఒక కంటైనర్ లో ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ పాన్ మీద ఫ్రై చేసుకుంటామండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాన్ని కొంచెం వేడెక్కనివ్వండి. వేడెక్కిన తర్వాత మీరు ఎన్ని పీసెస్ అయితే ఫ్రై చేద్దాం అనుకుంటున్నారో దానికి తగ్గ ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ కొంచెం సరసర మండినాక దాంట్లో కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్‌లో దాచిన చిట్టి ఫిష్ పీసెస్‌ని బయటకి తీయండి. బయటకి తీసిన ఫిష్ పీసెస్‌ని మరిగే ఆయిల్‌లో ఒకటొకటి నీట్‌గా పాన్ పైన పేర్చుకోండి. ఇన్ కేస్ మీకు నీసు స్మెల్ పడదు అనుకుంటే ఈ పాన్ పైన ఉన్న ఫిష్ పీసెస్ మీద లైట్‌గా గరం మసాలా చల్లుకోండి. అప్పుడు నీసు స్మెల్ అనేది రాదసల. గ్యాస్ ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోండి. ఒక పక్క ఫ్రై అవ్వంగాల్నే మళ్ళీ పీసెస్‌ని ఇంకో పక్కకి రివర్స్ చేసుకోండి. ఒక పీస్ తర్వాత ఇంకో పీస్ ని. పాన్స్ మరి అడుగంటకుండా కొంచెం మంచి పాన్స్ యూస్ చేసుకోండి. కొద్దిగా బ్రౌన్ షేడ్ వచ్చేదాకా పీసెస్ ని ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ ఒక 10-15 మినిట్స్ దాకా పట్టొచ్చు. గ్యాస్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర తగినంత పైన అలా గార్నిష్ చేసుకోండి. అంతే, హోమ్ మేడ్ అపోలో ఫిష్ ఫ్రై అయిపోయిందంటే దీన్ని మనం మంచింగ్, క్రంచింగ్, సైడ్ డిష్ అన్నిటిల్లో వాడేసుకోవచ్చు. సూపర్ ఉంటుంది అంతే. దీన్ని మనం ఈవినింగ్ స్నాక్ కింద లైట్ గా టమాటా కెచప్ వేసుకొని కూడా తినచ్చు. అద్దరిపోతుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లేట్ ఎందుకు, మన ఛానల్ ని త్వరగా సబ్స్క్రైబ్ చేయండి.